పాయింట్ చెప్పారు తాజాగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికలకు ముందు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు నిరూపించుకోవాల్సింది ఏంటంటే రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఒక వ్యవస్థీకృత పరిపాలన ఎలా చేస్తారు అనేది. అంటే రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేసేయకుండా, రాష్ట్రాన్ని మరింత సర్వనాశనం చేసేయకుండా ప్రజల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధే సమాజ అభివృద్ధి అని చెప్పే ప్రయత్నం, నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలవే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చెప్పారు. ఆ లెక్కలో చూస్తూ ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్తారు అనేది ఇక్కడ చాలా కీలకం. ఏడాది ఆయన ఇప్పుడు సంక్షేమానికి 70,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడమే పెద్ద కష్టంగా మారింది. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సూపర్ 6 పథకాలు కనుక అమలు చేయాలంటే ఏడాదికి 1,40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి కేవలం ఓన్లీ సంక్షేమానికి. 70,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది